హాయ్ అండి అందరికీ. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ప్రేయర్ చేసుకొని అయితే కిచెన్లోకి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను. అదే దోశ. పిల్లలకు దోశ వేసేటప్పుడు వాళ్ళిద్దరికే వేసిన రెండు. నేను ఇప్పుడు రెండు వేసుకుంటున్నాను. నిన్న ఫ్రిడ్జ్లో పెట్టిన కదా పిండి, పొద్దున తీసి అయితే కలిపిన పిండి అయితే ముగ్గురికి మంచిగా సమానంగా వచ్చినాయి. అక్కడికి అయిన పిండి ఎక్స్ట్రా కాకుండా తక్కువ పడకుండా నేను ఎప్పుడు ఎంత కలిపినా కూడా మాకు సరిపోయేంత వస్తుంది. అందాజ ఎంబడి నేను కలుపుతా దోశ పిండి. సంక్రాంతి అప్పాలు ఉన్నాయి కదా, అందుకని ఒకటైతే తెచ్చుకొని అయితే తింటున్నాను. దోశ అయ్యేసరికి లేట్ అవుతుందని. మార్నింగ్ చాయ్ పాలు అందరు తాగుతారు కానీ అసలు మేము తాగము చాయ్ పాలు. అందుకని డైరెక్ట్ బ్రేక్ఫాస్టే మాకు. దోశ వేసుకున్న తర్వాత రైస్ ఉండే, పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టిన రైస్ కొంచెం క్యారెట్ రైస్ ఉంటే అది కూడా కొంచెం వేసుకుంటాను. కొంచెం ఒక కప్ అంత ఉండే క్యారెట్ రైస్, దోశ, రెండు దోశలు కొంచెం క్యారెట్ రైస్ అయితే ఇది నా బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మళ్ళీ లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి. మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్? బాయ్. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.